టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. సద్వినియోగం చేసుకుంటే అద్భుతం, దుర్వినియోగం చేసుకుంటే దురదృష్టమవుతుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఓ పక్కన ఈ రాజకీయాల కోసమైతే నెగిటివ్గానే వాడుతున్నారు, ఫ్యాబ్రికేటెడ్ ఫొటోస్, ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్, ఇట్లాంటి వాటి. బట్ అదే టెక్నాలజీ కొన్నిటికి మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది. అందులో ప్రధానమైనటువంటి ఉపయోగపడేటటువంటి అంశం ఏంటంటే మెడికల్కి సంబంధించిన అనారోగ్యాలను గుర్తించడంలో అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శిస్తోంది. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అలాగే మనకు ప్రకృతి విషయంలో ఇదివరకటి రోజుల్లో మనకి ఏ వరద వస్తుందో, తుఫాను వస్తుందో ఇది టముకులేసి చెప్పేవాళ్ళు, లేకపోతే మైకుల్లో అనౌన్స్ చేసేవాళ్ళు. తర్వాత రోజుల్లో ఇప్పుడు సెల్ ఫోన్లలోకి ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్కి మెసేజ్, అది కూడా అలర్ట్ ఎమర్జెన్సీ మెసేజ్. ఒక్కసారిగా అన్ని ఫోన్లు గీయమని మోగుతాయి. ఏంటంటే కాసేపట్లో పిడుగులు పడబోతున్నాయి, రెడీ అవ్వండి, కాసేపట్లో వర్షం పడబోతుంది, రెడీ అవ్వండి అని. ఇది ఒక చక్కటి మార్పు. అదే సందర్భంలో దీన్ని ఇంకొక అడుగు ముందుకు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఏనుగులు సాధారణంగా అటవీ ప్రాంతాల్లో పెద్ద సమస్య. అవి ఎటు ఉంటాయో ఎటుకెళ్ళిపోతాయో తెలియదు. ఏనుగుని ఎటు పంపాలో చెప్పే అధికారం మనకు లేదు. అడవిలోని జంతువుల్ని రోడ్డు మీదకి రావద్దని చెప్పే అధికారం మనకు లేదు. ఎందుకంటే అరణ్యంలోకి వెళ్ళిన జనారణ్యం కిందకి మార్చేస్తే అవి ఎటు వెళ్ళాలి. కాబట్టి ఒక్కోసారి జరిగిపోతూ ఉంటుంది. దాన్ని కదిలించే అధికారం భారతదేశపు రాజ్యాంగం ప్రకారం, జీవకారుణ్య హక్కుల చట్టాల ప్రకారం, అటవీ శాఖ హక్కుల ప్రకారం, వన్యప్రాణుల సంరక్షణ హక్కుల ప్రకారం వాటికి ఉంది. వాటి తరిమే అధికారం, ఇది వాటిని అడ్డుకునే అధికారం లేదు. ప్రాణాపాయ పరిస్థితుల్లో కాపాడబడాలి, అంతవరకే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏనుగులకు సంబంధించినటువంటి మూమెంట్ని ట్రాక్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు పెట్టాలని, ఆ కెమెరాల ద్వారా ఎక్కడన్నా ఏనుగుల మూమెంట్ కనుక కనబడితే వెంటనే సదరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎస్ఎంఎస్లు వెళ్ళేటట్టు విత్ ఫోటో వెళ్ళేటటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికకి రంగం సిద్ధం చేశారు. ఇది యాక్చువల్గా వీళ్ళు కనుక్కున్నారనమాట. పరిశోధనలో కేరళలోని అమృత యూనివర్సిటీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీని రూపొందించారు. ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు అత్యధిక నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి రాత్రిపూట పనిచేసేందుకు వీలుగా ఇన్ఫ్రారెడ్ సపోర్ట్ ఉన్నటువంటి కెమెరాలు వాడేటటువంటి విషయం దాంట్లో. ఆ తర్వాతన వాటిని దీనికి వాడుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దాన్నే ఇప్పుడు ప్రధానంగా హైలైట్ చేసినటువంటిది. ఎక్కడ దాకా వెళ్తుంది దీంట్లో అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇది సక్సెస్ అయితే మాత్రం దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి భయాలు తొలగుతాయి.